హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ చేకోడీలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ చేకోడీలు నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో అంతే టేస్టీతో, లోపల ఎంతో గుల్లగా పైన కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ స్వీట్ షాప్ స్టైల్ చేకోడీలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి, ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం పిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండి, మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పిండిలోని గడ్డలేం లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేడి మీద ఉన్నప్పుడే పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేత్తో ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ వేడి మీద ఉన్న పిండిని చేత్తో ఒత్తేటప్పుడు నీటిలో చెయ్యి ముంచి ఈ పిండిని మర్దన చేసుకుంటే అంత వేడి అనిపించదండి. ఇప్పుడు ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా మర్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు చెకోడీలు చేసుకోవడానికి ఈ పిండిలోని కొంచెం పిండిని తీసుకొని మిగతా పిండి అంతటిని కూడా ఇప్పుడు ఈ పిండిని గాలికి ఆరిపోకుండా కడాయిలో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇప్పుడు ఈ చాపింగ్ బోర్డు మీద మనం తీసుకున్న పిండిని ఈ చాపింగ్ బోర్డు మీద ఈ విధంగా సన్నగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా సన్నగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేలికి చుట్టుకొని సీల్ చేసుకొని చెకోడీలా తయారు చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పిండిని ప్రెస్ చేసుకున్నప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు చెకోడీలన్నీ కూడా ఈ విధంగానే చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఇదే విధంగా పిండిని ప్రెస్ చేసుకొని ఇప్పుడు వేలికి ఈ విధంగా చుట్టుకొని చెకోడీలా తయారు చేసుకోవడమేనండి. ఈ చెకోడీల్ని ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే తయారు చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చెకోడీలన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. మనం రెడీ చేసుకున్న ఈ చెకోడీల్ని మరిగించుకుని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చెకోడీల్ని ఒకసారి ఈ ఆయిల్లో వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఒకసారి వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి సరిగ్గా ఫ్రై అవ్వండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదపకుండా వదిలేయాలి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట మాత్రం పెట్టకూడదు. పెద్ద మంటలో వేయించుకుంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయండి. అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే ఈ చెకోడీల్ని మంచి కలర్ వచ్చి ఈ చెకోడీలు క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీలు మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న చెకోడీలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని ఈ ఆయిల్లో ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చెకోడీల్ని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ చెకోడీల్ని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఇప్పుడు ఈ చెగోడీలు కూడా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ చెగోడీలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఎంతో ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు తయారు చేయడం చూశారు కదా. మరి స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు అంతే టేస్టీతో అదే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ చెగోడీలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.